నమస్తే ఫ్రెండ్స్, నేను విశ్వ లోకల్ గా ఛానల్. ఇప్పుడు మనతో పాటు గాలి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఉన్న అంటే ఒక ప్రైవేటీకరణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చందకే కానీ అట్లా పోతే వైబ్రా కంపెనీ కానీ ఇంతకున్న కొన్ని ప్రైవేట్ సంస్థలే కానీ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే హిందీవేర్ ఏదైతే ఉందో ఇక్కడ కీలకంగా పాత్ర పోషిస్తూ ఉంది. కార్మికులకు చాలా ఉపయోగకరమైన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మనతో పాటు గాలి నరేందర్ రెడ్డి ఉన్నారు. అనే నమస్తే. చిన్న విషయం ఏంటంటే మేడే సందర్భంగా ప్రత్యేకంగా కూడా గుర్తింపు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈ మేడే సందర్భాన్ని ఇక్కడ మీరు ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు అదొకటి. నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పాత్ర పోషించడానికి మీరు ఉద్యోగాలకు ఏమేమి కల్పించారో అని అడిగితే మీరు ఏం చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడే శుభాకాంక్షలు ఈరోజు వర్కర్స్కి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మేడే అనేది ప్రపంచవ్యాప్తంగా కార్మికుల్లో అధిక పనిభారం ఉందనే ఒక నెపంతో ఆ రోజు మరి పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగం చేసినటువంటి సందర్భంలో 8 గంటలకు పని అవసరం కుదించినటువంటి రోజు చట్టమైనటువంటి రోజు మేడే. ఈ మేడే అనేది కార్మికులకు ఒక పండుగ లాంటి వాతావరణం చేసుకున్నది. భాజపాలో గతంలో భాజపాలో ఉన్నప్పుడు కూడా ఈ ఏరియాలో 11 కంపెనీలకు ప్రెసిడెంట్ ఉన్నటువంటి విషయం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కంపెనీ మీరు చేసిన ఒక వర్కర్స్ మీరు బెనిఫిట్స్ ఏమేమి చేస్తారు ఇక్కడ నుంచి? ఓకే, వాస్తవంగా చెప్పాలంటే మన యాదాద్రి జిల్లాలోనే ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్నటువంటి పెద్ద కంపెనీ హిందుస్థాన్ సాఫ్ట్వేర్. అది ఈ విషయం అందరూ తెలిసిన విషయం. అయితే దీంట్లో నేను వచ్చి 95లో ఇక్కడ యూనియన్గా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా నా వయసు 18-20 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఇంత పర్మనెంట్ ఉద్యోగాలు పెట్టిస్తున్నాను. నేను పెట్టించిన వాళ్ళు దాదాపు 10 మంది రిటైర్మెంట్ కూడా అయిపోయారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా కార్మికులకు భద్రత అనేది ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, అదేవిధంగా పర్మనెంట్ చేయించాలనే ఒక కాన్సెప్ట్ తోటే నేను ఈ కంపెనీలో ఉన్నాను. నేను ఈ కంపెనీలో దాదాపు 6 సార్లు గెలిచాను. 6 సార్లు కూడా కంపెనీలో నేను పర్మనెంట్ ఉద్యోగాలు పెట్టించినటువంటి చరిత్ర. ఈ కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి దాంట్లో 90% 90% రిక్రూట్మెంట్ నా ద్వారా డైరెక్ట్ అందరినీ పర్మనెంట్ పెట్టించినటువంటి చరిత్ర మాకు. చాలా మంది చెప్తూ ఉంటారు వాస్తవానికి, కానీ గతంలో కొంతమంది కూడా వచ్చి మనం పేరు తెలుసుకోవడం తప్పు. కానీ ప్రైవేటీకరణలో కూడా ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఉద్యోగాలు తీసేసినాక కూడా కొంతమందికి రిక్రూట్మెంట్ మళ్ళీ తెలియలేదు ఇక్కడ. ఎందుకంటే కొంతమంది పర్మనెంట్ చేసుకోవడానికి తీసుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు దాని మీద? అయితే గతంలో ఈ కంపెనీలో నేను రాకముందు ఈ 8.3 బోనస్ ఉండేది. నేను వచ్చిన తర్వాత కార్మిక చట్టం ప్రకారం హైయెస్ట్ 20% బోనస్ అనేది ఉంటుంది. 20% ఇమ్మీడియట్లీ ఇప్పేయడం జరిగింది. అదేవిధంగా డిఏ ఏదైతుందో 1.5 అంటే ₹1.50 గతంలో ఉండే. నేను రాకముందు నేను వచ్చిన తర్వాత దాన్ని డబల్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా నేను చేసిన గతంలో అగ్రిమెంట్ కానీ మొన్న చేసిన అగ్రిమెంట్ కానీ ఈ జిల్లాలో రికార్డ్ బ్రేక్ అయినటువంటి అగ్రిమెంట్ చేయడం జరిగింది. రికార్డ్ బ్రేక్ ప్రొడక్షన్ తక్కువ ప్రొడక్షన్ నామినల్ ప్రొడక్షన్ ఇచ్చి మంచి సర్వీస్ వాళ్ళకు జంప్ చేయించినటువంటి పెంచినటువంటి సందర్భం మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి కార్మికులకు దీంట్లో చేసే కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎప్పుడు వీలైతే కంపెనీకి ఎప్పుడు అవసరం ఉంటే డైరెక్ట్ వాళ్ళకు పర్మనెంట్ చేయిస్తా ఉన్నాం ఈ కంపెనీలో. అదే వేరే వాళ్ళు నెక్స్ట్ మీరు నిజంగా ఇక్కడ అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ మీరు ఏమి హామీ ఇవ్వబోతున్నారు? రేపు రాబోయే రోజుల్లో ఏమి హామీ ఇవ్వబోతున్నారు వర్కర్స్ కి నెక్స్ట్ ఫర్దర్? అయితే గతంలో ఈ కంపెనీలో ఏంటంటే ఉన్న గతంలో లీడర్ ఏదైతే ఉందో ఆ లీడర్ కేవలం మేనేజ్మెంట్ తో కుమ్ముకై మరి వర్కర్స్ తాకట్టు పెట్టి వాళ్ళ జీవితాలను తాకట్టు పెట్టి మొత్తం ఈ కంపెనీలో పర్మనెంట్ అనేది ఉండొద్దు అనేది అగ్రిమెంట్ చేయడం జరిగింది. అది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక కంపెనీలో వర్కర్గా పనిచేసినప్పుడు 2 ఏళ్లకో సంవత్సరాలకో 3 సంవత్సరాలకు పర్మనెంట్ అవుతుంది అనే ఒక భావనతో ఈ కంపెనీలోకి వచ్చి పనిచేస్తూ ఉంటాడు. కానీ ఏదైతే గతంలో ఉన్న లీడర్ ఏదైతే ఐఎన్టీసీ లీడర్ ఉందో మరి కంపెనీలో పర్మనెంట్ ఈ కంపెనీలో ఉండొద్దు అనేది స్థితి చేయడం, సంతకం అగ్రిమెంట్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం.
ఎందుకంటే ఇప్పుడు న్యాప్స్ అనేది ఉంది. నేను నీకే చెప్తా, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ 1 year ట్రైనింగ్ కావాలనే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి పంపించాలి. వాళ్ళకి ఈ 1 year పని నేర్చుకుంటూ మాకు అవసరాలకు అనుకున్నప్పుడు మీకు పర్మనెంట్ ఏంటంటే కార్డు పెట్టాలనే కండిషన్ మీదనే ఇవాళ న్యాప్స్ వాళ్ళకు కూడా ఎంటర్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే కార్మికులకు ఎప్పటికి కూడా రక్షణగా నేను ఉంటాను, ఆ భావన ఉన్నది. కాబట్టి ఇన్నిసార్లు కూడా ఈ కంపెనీలో ఎక్కువ సార్లు గెలిపించినటువంటి చరిత్ర వర్కర్స్ కు నన్ను గెలిపించడం జరిగింది. ఇందు నిమిత్తం వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా వాళ్ళ వెల్ఫేర్ గా అంటే వాళ్ళకు శ్రేయోభిలాషిగా నాతో సాధ్యమైనంత వరకు వాళ్ళకి మంచి చేస్తూ ఉన్నాను. మరి నరేందర్ రెడ్డి అయితే మనకి పార్టీలకు అతీతంగా ఆయన లీడర్షిప్ అవసరం గెలిపించారు. వాళ్ళందరూ కూడా వర్కర్స్ కు మీ ద్వారా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద అంతా విశ్వాసం ఉంచినందుకు.